ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 121:1-2 చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏమిటంటే, మన జీవిత ప్రయాణంలో అలసిపోయినప్పుడు కొండల తట్టు అనగా యెహోవా వైపు నా కన్నులెత్తుచున్నాను అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ అరణ్య ప్రయాణంలో మనం చూసినట్లయితే దేవుని నమ్మిన వారి జీవితంలో కానీ, దేవుణ్ణి నమ్మని వారి జీవితంలో కానీ ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల పోరాటాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఎదుర్కోవలసి ఉంటుందని, మరియు ఇది జీవిత సత్యం అనే విషయం మనందరికీ తెలుసు. కానీ అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పోరాటాలతో నేను చుట్టుముట్టబడినప్పుడు, లేక ఈ పోరాటాలలో నేను పడిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు సహాయం కోసం నా కన్నులను నేను ఎటువైపు ఎత్తుచున్నాను అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అయితే దేవుడు మానవుని జీవితంలో వచ్చే సమస్యలను స్వయాన మానవుడి ఎదుర్కొన్నట్లు మానవునికి జ్ఞానాన్ని మరియు గుణలక్షణాలను కూడా దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. గనుక మానవుడు దేవుడిచ్చిన ఈ జ్ఞానమును ఉపయోగించుకొని తన జీవితంలో వచ్చిన అనేకమైన సమస్యలకు తానే పరిష్కారాన్ని కనుగొనుచున్నాడు, లేక ఆ సమస్యలను పరిష్కరించుకుంటున్నాడు. అయితే ఇటువంటి సత్యమును వెదకి తెలుసుకొనిన వారిలో బహు కొద్ది మంది మాత్రమే తమ జీవితంలో ఆ విలువైన శాంతిని అనుభవించగలరని మనం చూడవచ్చు. మన జీవితంలో వచ్చే ఈ పోరాటాల్లో లేదా ఈ సమస్యల ద్వారా మనం మన జీవితం యొక్క విలువను అర్థం చేసుకోగలమని, మన సృష్టికర్తను మనం గుర్తించగలమని మనం తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. దేవుని తట్టు మనం మన కన్నులను ఎత్తినప్పుడే దేవుడి మాధ్యం ద్వారా మనకు నిత్యత్వమును గూర్చిన దర్శనమును అనుగ్రహిస్తాడు లేదా కలగజేస్తాడు. ఇక్కడ కీర్తనాకారుడు, నా కష్టకాలములలో నేను భూమి ఆకాశములను సృజించిన నా దేవుని పైనే నేను ఆధారపడతాను అని చెప్తున్నాడు. ఇలాంటి నమ్మకమే, ఇలాంటి విశ్వాసమే అతడు ముందుకు సాగుటకు అతన్ని బలపరుస్తుంది. మరియు కీర్తనాకారుడు ఇజ్రాయేలు దేవునిపై నమ్మకం కలిగి ఉండి ఆయన ఎన్నడూ పునకడు, నిద్రపోడు అని కూడా చెబుతున్నాడు. ఇజ్రాయేలీయుల రాజధాని యెరూషలేము అని మనందరికీ తెలుసు. అయితే ఈ యెరూషలేము ఒక పర్వతం మీద నిర్మించబడింది, మరియు యూదులు ఆ రాజధానిని బట్టి గర్వపడేవారు. దేవుని మందిరం కూడా ఆ పర్వతం మీదనే ఉన్నది. మరియు ఇజ్రాయేలీయుల యొక్క నమ్మకం లేక వారి ఆత్మవిశ్వాసం కూడా ఆ మందిరం కారణముగానే వారికి కలిగేది. వారి మధ్యలో దేవుని మందిరం అన్నది ఉన్నది. మహిమ, దేవుని ధర్మశాస్త్రం, దేవుని ప్రవచనాలు ఇవన్నీ కూడా దేవుని నుండి వారికి ఇవ్వబడ్డాయి, అనుగ్రహింపబడ్డాయి. మరియు ఇవన్నీ కూడా వారికి దేవుని యొక్క విశ్వసనీయతను లేక దేవుని నమ్మకత్వమును, ఆయన సామర్థ్యాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ కూడా దేవునిపై నమ్మకం ఉంచడానికి వారికి ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాయి. దేవుని మందిరం ఇశ్రాయేలీయుల మధ్యలో మరియు ఆ సియోను కొండపైన ఉన్నందున వారు ధైర్యం పొందుకొనుచున్నారు. అందుకే వారు కష్టకాలంలో మన కన్నులను కొండల తట్టు ఎత్తుచున్నాము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నువ్వైనా నేనైనా దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు, మన జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనకు కూడా ఆ ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం ఉందా? మనం దేవుని మీద ఆధారపడుచున్నామా? నాలో నివసించి సర్వ సత్యములోనూ నన్ను నడిపించి ఆయనపై మనకు పూర్తి విశ్వాసం ఉందా? కీర్తనాకారుడు చెప్పినట్లు ఆయన ఎన్నడూ కునుకడు, నిద్రపోడు అనే విశ్వాసం ఎల్లప్పుడూ దేవునిపై మనం ఉంచుతున్నామా? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని చూసుకోవాలి. కొన్నిసార్లు మనం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి మనుషుల సహాయం కోసం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనం మనుషుల నుండి చాలా విషయాలు నేర్చుకుంటాం, అది మంచిదే. కానీ నా సహాయకుడు, నా ఆశ్రయము, నా శరణ స్థానము
ఎల్లప్పుడూ నాతో ఉండేవాడు నా ప్రభువే, నా దేవుడే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన జీవితంలో మనకు ఏది స్పష్టంగా కనిపించని అంధకార సమయంలో రండి, మన ప్రభువుపై నమ్మకం ఉంచి ఆయన నామాన్ని బట్టి మొరపెడదా. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు చాలా భారంగా అనిపిస్తాయి. ఎలాగంటే మన ఊపిరి కూడా పీల్చుకునే పరిస్థితి, అంతేకాకుండా మన స్వరము కూడా ఎత్తలేని పరిస్థితిలో కొన్నిసార్లు మనం ఉంటూ ఉంటాం. కానీ మనం నిరీక్షణ కలిగి మన ప్రభు వైపు మన కనులను ఎత్తి చూసినట్లయితే ఆయన మనల్ని సంరక్షిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. అంతేకాకుండా ఆయన మనకు సహాయం చేయడానికి, మనకు మార్గనిర్దేశం చేయడానికి ఆయన మనకు సమీపంగా ఉంటాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. విశ్వాన్ని సృష్టించిన ప్రభువు వైపు మన దృష్టిని నిలుపుదాం. మన ప్రభువులోనే విశ్రమిద్దాం. మనం మనుషులపై గాని ఈ లోకపు వస్తువులపై గాని ఆధారపడకుండా మన ప్రభువుపైనే ఆధారపడదాం. రండి మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా తండ్రి, ప్రభువా, ఈ మంచి సమయం కొరకు, నీ అమూల్యమైన వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. జీవిత ప్రయాణంలో అనేకమైన తుఫానులు, ఇంకా ఎన్నో విషయాలు మా జీవితంలో వచ్చినప్పుడు నీవు మాతో ఉన్నా. ఇజ్రాయేలు ప్రజలు నీ మందిరము పర్వతం పైన ఉన్నదని తెలిసి వారు ఆ పర్వతం వైపు లేదా ఆ కొండల వైపు వారు కన్నులెత్తి చూచేవారు. ప్రభువా, అయితే నీవు మమ్మలను ఏర్పరచుకొని ఉన్నా. నీవు మాతో ఉన్నందుకు మేము ఎంతో ధన్యులమై ఉన్నా. ఈ రోజులలో మేము వాక్యమును నేర్చుకొని నీ వైపు విశ్వాసం ఉంచి ధైర్యముతో, నెమ్మదితో జీవితంలో వస్తున్న సమస్యలన్నిటినీ ఎదుర్కొనుటకు నీవే మాకు సహాయం చేయమని బ్రతిమలాడుకొనుచున్నా. తండ్రి, నీ ఆశీర్వాదములు మా జీవితంలో నిలిచి ఉండనిమ్మని యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అతి త్వరగా రానే ఉన్నాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య మన దేవుడు ఎరిగి ఉన్నాడు. అలాగే ఆ సమస్యల ద్వారా ఇంకా మనం దేవుణ్ణి సమీపంగా తెలుసుకోవాలని అనుమతిస్తూ ఉంటాడు. గనుక మన హృదయములను కలవరపడనీయకుండా మన దృష్టిని, మన కళ్ళను మన ప్రభు వైపునకే ఎత్తి చూస్తూ మన పరుగును తుదముట్టించుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. మన ప్రభు అతి త్వరగా రానే ఉన్నాడు. మరణాత.